తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు ఇవాళ మొక్కులు తీర్చుకున్న ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు. ఏపీలో కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్ ఇవాళ మంత్రులకు శాఖలు కేటాయించనున్న సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 5 కీలక ఫైళ్లపై తొలి సంతకం చేస్తారని సమాచారం. ఏపీలో అధికారంలో ఉన్న ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పాత్ర ఎన్డీఏ కూటమి నాయకురాలు పురంధేశ్వరి సంచలన నిర్ణయం. వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం. తెలంగాణలో ఆర్టీసీ విలీనంపై కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలికలు, అధికారులతో సమీక్షించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఆర్థిక సంఘ అధికారులతో కర్ణాటక ఆర్థిక సంఘం భేటీ, స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్థిక స్థితిగతులపై సమాలోచనలు. ఖమ్మం జిల్లా పాతర్లపాడుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం, బస్సు ప్రారంభించి అందులోనే ప్రయాణించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంచిర్యాల అడవుల్లోకి చుక్కలు దుప్పులు, కల్వల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వన్యప్రాణుల సంరక్షణ. వాళ్ళ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కిషన్ రెడ్డి. శాస్త్రీ భవన్లో బొగ్గు గనుల శాఖ ఛాంబర్ ఏర్పాటు పూర్తి. కనకదుర్గ సన్నిధిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ ముందు అమ్మవారి ఆశీస్సులు. యాదాద్రి ఆలయ అధికారులతో ప్రభుత్వ విప్ ఐలయ్య సమీక్ష, అన్నదానం సత్రం సామర్థ్యాన్ని పెంచాలని సూచన. కల్వకుర్తిలో డబుల్ బెడ్రూమ్లను పరిశీలించిన ఎమ్మెల్యే కసిరెడ్డి, త్వరలో నిరుపేదలకు పంపిణీ చేయాలని నిర్ణయం. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ పేట్లంలో జొక్కెల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు బడిబాట, ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు పంపిణీ. 7 ఏళ్లలో దేశయాత్ర పూర్తి చేసిన చిత్రకారుడు వేల్పూలి పోషం సుదీర్ఘ యాత్రలో తిరిగొచ్చి ఈ సందర్భంగా మంచిర్యాల విజయోత్సవ ప్రదర్శన. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో బడిబాట, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ పిలుపు. ఖమ్మం జిల్లా గ్రంథాలయం దుస్థితిపై పాఠకులు ఆందోళన, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన పాలక మండలి సామూహిక రాజీనామా పత్రాలను ఈవో నాగేశ్వరరావుకు సమర్పణ. కడప జిల్లా పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉదాసీనత, మంత్రివర్గంలో ఒక్కరికి చోటు కల్పించలేదని తులసిరెడ్డి విచారం. ఇటలీ G7 సదస్సుకు మోడీ, ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంపై చర్చ. ఒడిశాలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ, మోహన్ చరణ్ మాఝో ఆధ్వర్యంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. యుఎస్ఏ జట్టుపై టీమిండియా విజయం, సూపర్ 8కు అర్హత సాధించిన భారత్.